హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ ఏమంటున్నాను తెలుసా? ఇదిగోండి, దొండకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కొబ్బరి. దొండకాయ కొబ్బరి ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఈరోజు. దానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట: దొండకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి. ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందామా? ఆయిల్ వేసుకున్నాం. ఇదిగో రైస్ అయిపోయింది. చూసారా, పొగలు వస్తుంది రైస్. అదిగో రైస్ అయిపోయింది. పోపు వేసుకుందామా? పోపు వేద్దాం, తాలింపు వేద్దాం. పచ్చి శనగపప్పు కొంచెం, మూత కింద పడిపోయింది. కొంచెం ఆవాలు, కాస్తంత జీలకర్ర. స్టాండ్ పెట్టలేదు ఫ్రెండ్స్. జీలకర్ర వేసాను. జీలకర్ర వేసాను, ఆవాలు వేసాను, పచ్చిశనగపప్పు వేసాను. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. వేసుకున్నామా? వేసుకున్నా. సరే, పోపు ఎప్పుడైనా అలా సౌండ్ వచ్చిందా అంటే ఎండుమిర్చి వేయలేదు, పచ్చిమిర్చి వేసారు అనుకుంటున్నారా? పచ్చిమిర్చిలో పండిపోయినవి ఉన్నాయి, అందుకని వేసాను అనమాట. బాగుంటుంది కూరకని వేసాను. ఎందుకండి పడేయటం అవి, అందుకని వేసాను ఫ్రెండ్స్. చూసారు, ఇది ఇలాగా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు, దొండకాయ కొబ్బరి ఫ్రై. పసుపు వేసుకుందాం. వేసేసాం. మరి మీకు విషయం చెప్పనా? మా చెల్లెలు గారి పాప మొన్న ఒక పాపకి అయింది కదా, ఈరోజు రేపు ఇంకో పాపకి పెళ్ళి అంటండి. అది దొండకాయలు వేసాను. దొండకాయలు వేసా. నేను విజయవాడ వెళ్ళాక అక్కడ జరిగే వీడియోలు పెడతానండి మీకు. వాళ్ళ సాయంత్రానికి కానీ రేపు పొద్దున్న నైట్కి ఎల్టీడీకి కానీ వెళ్ళాలండి అనుకుంటున్నాను. మరి ఎలా కుదురుతుందో ఏంటో పని. నాకు చాలా నీరసంగా ఉంటుంది అసలు. వెళ్ళాలా వెళ్ళకూడదు అని ఆలోచిస్తున్నాను. కాకపోతే వెళ్ళకపోతే కుదరదు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్.